ఇన్ వెజ్ చికెన్ కర్రీ అంట. నాకు అది అర్థం కాల, చూద్దాం ఎలా ఉందో. మీ ఇద్దరికి ఒక విషయం చెప్పనా, ఈరోజు మనం 700 వ్లాగ్ షూట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు సినిమా హీరోలే ఉంటారు అనుకున్నాను మనం క్యారవాన్లో. నువ్వు కూడా ఉంటావని నాకు ఇప్పుడే అర్థమైందిరా. కానీ నాకు ఆ గుర్తింపు రాలేదు, ఎందుకంటే మన తెలుగు కమ్యూనిటీలోనే ఎవ్వరూ లేరు. హాయ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఫైనల్లీ మనం దేనికోసం అయితే వచ్చామో ఆ టైం వచ్చేసింది. అదే మా భాస్కర్ అన్న వివాహం. ముహూర్తం వచ్చేసరికి మార్నింగ్ 2 AM అలా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసరికి నైట్ 8:30 అవుతుంది. ఇప్పుడు మేము వెళ్తున్నాము. నేను శాండీ వలీగాడు వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన కుర్రోళ్ళందరూ అక్కడే ఉన్నారు. ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి మా ఆడి కోసం ఒకటి తెప్పించుకున్నాడు. అదేంటో మీకు చూపిస్తా, కార్లో చూపిస్తా. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో ఇప్పుడే వెళ్తున్నాం. ఒకసారి ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకోసండి ప్లీజ్. ఒక్కసారి ఇంకా తిరుగు, మొత్తం తిరుగు. అయ్యి బాబు, ఇంక మొత్తం లైటింగ్ కి మొత్తం చమ్కిలు మెరిసిపోతా ఉంటాయేమో. పెళ్ళి అంటే ఇలాగే కదా మరి, డ్రెస్ వేసుకుంటారు. పెళ్ళి అంటే అలాగే వేసుకుంటారు. ఎవరు వేసుకోవాలి? పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు వేసుకోవాలి. నేను మీకు ప్రసాద్ గడి కోసం ఏం తీసుకెళ్తాను చిన్న హింట్ ఇస్తాను, ఇంకా మీరు కామెంట్ చేయండి. ఏంటో అలా చూపించి తీసేస్తా. అదేంటో కింద కామెంట్ చేయండి. అదేంటనే చెప్తాం మావా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్గా తినేసి ఒళ్ళు వచ్చింది మావా. పట్టుకురా అన్నాడు, పట్టుకొచ్చినారు ఏంటనేది మీరు చెప్పండి. ప్రసాద్ గారిని లొకేషన్ పెట్టమంటే ఏదో లొకేషన్ పంపాడు, అది ఇక్కడికి తీసుకొచ్చి ఎండింగ్ అంటుంది. కానీ పెళ్లి జరిగేదేమో ఇదిగో అక్కడ లైటింగ్ కనబడుతుంది అక్కడ. కానీ అక్కడ వరకు ఎలా వెళ్ళాలో మాకు అర్థం కావట్లా. ఏదో తిరుగుతున్నాం. ఫైనల్లీ అడ్రస్ అయితే కనుక్కున్నాము. ఇదిగోండి బయటే బ్యానర్ వేశారు, ఫుల్ లైటింగ్స్ తో మెరిసిపోతుంది. వచ్చాం గైస్, వెళ్తున్నాం. ఇది రోడ్డు షార్ట్ కట్ అనుకుంటే, ఇది పల్లెటూరు కదా, విలేజ్ కదా, ఇలాగే ఉంటాయి. రే చింటూ రారా చింటూ, నీకు దమ్ముంటే రారా. ఇప్పుడు రారా, ఉత్తప్పుడు నా మీద ఎగరడం కాదురా, బండి మీద వెళ్ళినప్పుడు, కార్లో ఉన్నప్పుడు రారా రే. ఇప్పుడే వచ్చాం గైస్. బయట నుంచి చూడండి సెట్ వేసారు, ఓపెన్ ఏరియాలో సెట్ వేసారు. ఇక్కడ కారు కూడా వచ్చింది, రోల్స్ రాయిసా ఇంచుమించు అలాంటిదే. మనం మొన్న సెటప్ చూసాం కదా, అలాంటిది. లోపలికి వెళ్దాం ఎలా ఉందో ఏంటో. వచ్చాము, వచ్చి ఫస్ట్ లంచ్ చేయడానికి వచ్చేసాం. సారీ గైస్, చిన్న మిస్టేక్, లంచ్ కాదు డిన్నర్. ప్లేటు కానీ కొంచెం టిష్యూతో తొడవా, థ్యాంక్ యూ. ఒక స్పూన్ కూడా పడే ఇందులో. ఈరోజు కుమ్మేయడమే వెజ్. స్వీట్ కూడా పెట్టండి. ఫైనల్లీ కొన్ని ఐటమ్స్ అయితే ప్లేట్లో వేయించుకున్నా. దమ్ బిర్యానీ, జీరా రైస్, స్వీటు, నాను, పుల్కా. ఇదేమో వెజ్ చికెన్ కర్రీ అంట, ఇదేమో పన్నీర్ కర్రీ ఏదో. ఫస్ట్ పుల్కా తీసి చూద్దాం, పన్నీర్లో ముంచుకొని. సూపర్ ఉంది కర్రీ, చాలా బాగుంది. నెక్స్ట్ బటర్ నాన్ ఇన్ వెజ్ చికెన్ కర్రీ అంట. నాకు అది అర్థం కాల, చూద్దాం ఎలా ఉందో. వెజ్ చికెన్ కర్రీ సూపర్ ఉంది. వెజ్ చికెన్ కర్రీ. ఇది వెజ్ దమ్ బిర్యానీ అంట. వెజ్ చికెన్ కర్రీ వెజ్ చికెన్ కర్రీ, ఇది వెజ్ చికెన్ కర్రీ, ఇది పన్నీరు. బాగుంది. దమ్ బిర్యానీ బాగుంది. జీరా రైస్, అమ్మ సూపర్ ఉంది. జీరా రైస్, ఈ పెరుగు చట్నీ జీరా రైస్ కూడా పెట్టుకుని తింటే అదిరిపోతుంది. మామూలుగా లేవు భోజనాలు. ఇంకా ఉన్న ఐటమ్స్ చూపిస్తా. నెక్స్ట్ వైట్ రైస్, పప్పు, టమాటా, గుత్తి వంకాయ, ఇదేదో ఫ్రై, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇలాగ ఒకటి కాదు రెండు కాదు, బోర్డులు ఉన్నాయి. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని కూడా కలిసి ఫోటో దిగి బయటకు వచ్చాం. అసలు ప్రసాద్ గాడు ఎలా రా సార్, మావా కొంచెం దూరంగా వెళ్ళు. నాకాడ కాదులే కానీ అది ఎయ్యి. మా నీ కోసం అది తెమ్మన్నో తెచ్చాను రా, వేసుకోలేదు. చూపిలేదు, అది వీడియోలో చూపించలేదు, గెస్ట్ చేయమన్నాను అంతే. ఏమో సిగ్గుపడుతున్నావు రే, నువ్వు సిగ్గుపడ్డావేంటి మా? ఓకే థ్యాంక్ యూ. మేము బయలుదేరిపోతాం రేపు, మళ్ళీ వస్తా.
ఓకేనా? కంగ్రాచులేషన్స్. వెళ్ళిపోతున్నాం మేము. బాయ్. ఇప్పుడు కాదు, రేపు. మీ ఇద్దరికి ఒక విషయం చెప్పనా, ఈరోజు మనం 700 వ్లాగ్ షూట్ చేస్తాం. కంగ్రాచులేషన్స్ రావాలి. థ్యాంక్ యూ శాండీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. ఇంకా మీతో మాట్లాడేది చాలా ఉంది ముందు. చంద్రబాబు నాయుడు గారు సినిమా హీరోలే ఉంటారు అనుకున్నాను మన క్యారవాన్ లో. నువ్వు కూడా ఉంటావని నాకు ఇప్పుడే అర్థమైందిరా. అదేమో ఏదో బెడ్ ఉంది అందులో, ఇదొక బెడ్. ఇది ఎవరి కోసం ఈ క్యారవాన్? మీ అన్నయ్య కోసమా? రోజు 700 డే వ్లాగ్ మా ఇది. థ్యాంక్స్ మా. నీకు కూడా మా. థ్యాంక్ యూ మనోజ్. నీకు కూడా మనోజ్. మీరు అందరూ హెల్ప్ చేయడం వల్లే అయింది మా. నిజమ్మా, నువ్వు లేని డైలీ వ్లాగింగ్ ఊహించుకోలేను మా. థ్యాంక్స్ మా హెల్ప్ చేసినందుకు. నాకు చాలే, ఇంకెక్కువ చెప్పేసి కొరుగ్గా ఉంది చెయ్యి. ఇప్పుడే ఇంటికి వచ్చాము, పెళ్లి కూడా కంప్లీట్ అయిపోయింది, మనం వచ్చిన పని అయింది. ఇంకో మెయిన్ మ్యాటర్ ఏంటంటే 700 వ్లాగ్స్ కంప్లీట్ అయినాయి. 100, 200, 300, 400, 500, 600, 700 నియర్లీ. అయ్యో బాబు, నియర్లీ ఏంట్రా కంప్లీట్? 2 years దగ్గరలో. అసలు 100 రోజులే చేయగలమా, అసలు వారం రోజులు చేయగలమా, 10 రోజులు చేయగలమా అన్న రోజు నుంచి ఈరోజు 700 రోజులు చేయడం అంటే అమ్మో. ఎంతోమంది స్టార్ట్ చేశారు, చేయలేక ఆపేశారు, మధ్యలో ఆపేసి మళ్ళీ మొదలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, మొత్తానికి చేయడం మానేసిన వాళ్ళు ఉన్నారు. అందులోనూ ఇంకా నా బాధ ఏంటంటే నేను అనుకున్న గుర్తింపు రాలేదేమో అని. ఎందుకంటే మన తెలుగు కమ్యూనిటీలోనే ఎవ్వరూ లేరు ఇలా ఒక్కరోజు కూడా మానకుండా 700 వ్లాగ్స్ డైలీ అప్లోడ్ చేయడం, కంటెంట్ పెట్టడం, మంచిదో చెట్టదో, బోర్ కొట్టేదో, నవ్వొచ్చేదో, ఇంకోటో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం 700 రోజులు చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ నాకు ఆ గుర్తింపు రాలేదు. ఇంకా నాకు ఒక ఫుడ్ బ్లాగర్ లాగానో లేదంటే పల్లెటూరు పచ్చళ్ళు వీడియోలు చేసే వాళ్ళలాగానో గుర్తింపు ఉంది. కానీ ఉంది, జనాలు వ్లాగ్స్ చూస్తాం బాగుంటాయి, ఫ్యామిలీ లాగా ఉంటాయి, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఇంకా రాలేదేమో అన్న ఫీలింగ్ నాకు. ఎందుకంటే 700 డేస్కి అట్లీస్ట్ 150K లేకపోతే లైక్లు, షేర్లు, కామెంట్లు ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను నేను. కానీ ఎక్కడో ఏదో నేను సరిగ్గా కన్వే చేయలేకపోతున్నాను. ఏదేమైనా సరే నా బద్ధకాన్ని నేను వదిలేసి నా కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చి ఇన్ని వ్లాగ్స్ ఇలా చేస్తున్నానంటే పర్సనల్గా నేను సాటిస్ఫై. కానీ రిజల్ట్ కూడా 70% సాటిస్ఫై. కానీ ఆ 30% ఇంకా నేను అనుకున్నది అయితే కూడా ఇంకా రావాలి. అంటే మీరు లైక్ చేస్తూ అందరికి కూడా షేర్ చేస్తూ ఉంటే, మీ ఫ్యామిలీ గ్రూప్స్లో అట్లా షేర్ చేస్తూ, కామెంట్లు పెడుతూ, ఇంకా ఎవరైనా మన వీడియోలు చూడలేని వాళ్ళు కొత్తగా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఈ 700 డే వ్లాగ్స్ కేవలం నా వల్ల అయిపోలేదు. వలీగాడు, ఇంకా మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేయడం వల్లే కొంతమంది వీడియోలోకి రానన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది రానన్న వాళ్ళు స్టార్టింగ్లో రాననే వాళ్ళు ఇప్పుడు ఏమో నన్ను కూడా తీరా వీడియో అన్న వాళ్ళు ఉన్నారు. స్టార్టింగ్లో డైలీ వ్లాగింగ్ చేస్తాను అంటే ఎందుకురా పెచ్చా, నీకేమైనా పెచ్చా, వ్యూస్ రావట్లేదు, 30K వ్యూస్ 20K వ్యూస్ వస్తున్నాయి, ఎందుకురా అనవసరంగా ఫేమ్ తగ్గించుకుంటున్నాం అన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళే ఈరోజు డైలీ వ్లాగింగ్ కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా ఒక జర్నీ. ఈ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసాము, నేర్చుకున్నాము, నలుగురికి నేర్పించాము. ఈరోజు అంటే నేను ఏదో గొప్పగా చెప్పుకున్నట్టు కాదు, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు కలిసినప్పుడు మాయా నీ ఫుడ్ వ్లాగ్స్ చూసాను, నేను ఫుడ్ వ్లాగ్స్ చేశాను, నీ స్టైల్లో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే ఈ స్టేజ్లో డైలీ వ్లాగింగ్ నిన్ను చూసే స్టార్ట్ చేశాము, నేను కూడా డైలీ వ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నాను, చాలామంది స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఇన్స్పైర్ చేయడం వల్లనే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా కష్టానికి ఇంకా గుర్తింపు రావాలి అంటే మీరు ప్రతి వీడియో కూడా లైక్ చేసి కొత్త మీ ఫ్రెండ్స్కో చుట్టాలకో ఈ వీడియోలు చూడండి బాగుంటాయి, మనం చేసినట్టు ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ
మన ఇంట్లో ఉన్నట్టే ఉన్నాం, వాళ్ళ ఫ్రెండ్స్ మనం మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుంటున్నారు. సేమ్ ఇంకా మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటారా వీళ్ళు. మెల్లమెల్లగా భలే ఎదిగారా, కారు కొనుక్కున్నారు, అది చేశారు, లేపని రోజు ఇంకా ఎదుగుతున్నారా, బాగుందిరా, ఒక ఇన్స్పైర్గా ఉందిరా అని చెప్పేసి మీరు మీ ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటే కొత్త సబ్స్క్రైబర్లు వస్తారు, కొత్త వ్యూవర్స్ వస్తారు, వాళ్ళకి మనకి కూడా మంచి బాండ్ ఉంటుంది. సో అవన్నీ కూడా కేవలం మీ చేతిలోనే ఉన్నాయి. ఈ ఇంకొక 100 నుంచి 130 days ఆగితే 2 years కంప్లీట్ అవుద్ది. ఇది 100 నుంచి 130 days 365 days రా. 365 730 కదా, అంతేనా? అంతే కదా. అంతేనా? నేను మర్చిపోయాను. అంతే 700 అంతేరా. 730 ఇంకొక 30 days. ఇంకో 30 days కంప్లీట్ అయితే 2 years కంప్లీట్ అవుతుంది. మ్యాక్సిమం ట్రై చేద్దాం ఏమైనా చిన్న సెలబ్రేషన్లో ప్లాన్ చేయడానికి, ఇన్ కేస్ అన్నీ అయితే. కానీ అదే చెప్తున్నాను కదా, ఇంకా నాకు గుర్తింపు రాలా. నాకు అది వచ్చినప్పుడు నాకు కూడా ఇది అనిపిస్తుంది అనమాట. చిన్న చిన్న అంటే మాయా ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత యూట్యూబ్కి విలువ తగ్గిపోయింది బాగా. ఇన్స్టాగ్రామ్లో పిచ్చి పిచ్చి వీడియోలు, పిచ్చి పిచ్చి రీల్స్ చేసినా సరే వాళ్ళకి వాళ్ళ హైపు, వాళ్ళ పెద్ద పెద్ద ఛానల్స్, ఇంటర్వ్యూలు, బ్రాడ్కాస్ట్లు, ఇంకో హడావిడి గుర్తింపు, వాళ్ళ గురించి వేరే వాళ్ళు రీల్స్ చేయడం. కానీ యూట్యూబ్లో ఎంత కష్టపడి ఇంత కన్సిస్టెన్సీగా ఉన్నా సరే ఆ గుర్తింపు ఎక్కడో యూట్యూబర్లకి తగ్గుతుంది. ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఒక మాదిరిగా చేస్తూ కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా క్లిక్ అయిపోతారు. అంత ఈజీ కాదు. అవును అంటే నాకేంటంటే ఫుల్ టైం యూట్యూబ్ అవడం వల్ల ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయలేకపోతున్నాను. కానీ చేయాలి, చేద్దాం. నాకు ఆ గుర్తింపు, ఆ సక్సెస్ వచ్చిందన్న రోజు నేను గట్టిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాను. హోప్ ఈ వ్లాగ్స్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.